వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా బయాలజీకి సంబంధించినంత వరకు మనం వర్టిబ్రేటర్ జంతువుల గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగా చేపలకు సంబంధించి, ఉభయచరాలకు సంబంధించి, అదేవిధంగా సరీసృపాలకు సంబంధించినంత వరకు ఆల్రెడీ మనం బలులకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో క్లాస్లో భాగంగా మొసళ్ళు అదేవిధంగా తాబేళ్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినంత వరకు వచ్చే సోమవారము నూతన బ్యాచ్ అనేది క్రాష్ కోర్స్ అనేది 45 డేస్కి సంబంధించి క్లాసెస్ అనేవి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇందులో భాగంగా ఇండియాలోని టాప్ మోస్ట్ 25 మోడల్ పేపర్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి అభ్యర్థుల కోసం సిద్ధంగా ఉన్నాయి. వెంటనే మీరు నేరుగా లగేజ్తో రావచ్చు. ఈ 45 డేస్ క్రాష్ కోర్స్ కనుక విన్నట్లయితే ఆర్ఆర్బిలో 100 మార్క్స్ గాను మోర్ దాన్ 80 మార్క్స్ మీరు సంపాదించుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. సరే, ఇక్కడ ఈ సరీసృపాలకు సంబంధించినంత వరకు ముందుగా మనం మొసళ్ళకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. అయితే మొసళ్ళు కావచ్చు, తాబేళ్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, సరీసృపాల యొక్క అధ్యయనాన్ని హెర్పటాలజీ అని పిలుస్తాం. అలాగే బల్లుల యొక్క అధ్యయనాన్ని సారాలజీ అని పిలుస్తాం. అలాగే సర్పాల యొక్క అధ్యయనాన్ని సర్పెంటాలజీ లేకపోతే ఓఫియాలజీ అని పిలుస్తాం. తదుపరి క్లాస్ యందు మనం సర్పాలకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో క్లాస్లో మొసళ్ళు అదేవిధంగా తాబేళ్లకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. ముందుగా మొసళ్ళు. ఇక్కడ మనకి మంచినీటిలో జీవించి ఉన్నటువంటి సరీసృపాలలో అతిపెద్ద సరీసృపము మొసలిగా లేకపోతే క్రొకడైల్గా చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మొసలిగా పిలువబడేది బ్రాకిష్ వాటర్ ఉప్పునీటి కయ్యిలో ఉన్నటువంటి మొసలి, దాన్ని క్రొకడైలస్ పోరోసస్ అని పిలుస్తాం. క్రొకడైలస్ పోరోసస్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి ఈ గేవియాలిస్ గ్యాంజెటికస్ అనగా ఇది గంగా నదిలో ఉన్నటువంటి అంతరించిపోయే దశలో ఉన్నటువంటి మొసలి గేవియాలిస్ గ్యాంజెటికస్ అని పిలుస్తాం. దీన్నే మనం ఘరియల్ అని కూడా పిలుస్తాం. దీన్ని మనం ఘరియల్ అని కూడా పిలుస్తాం. చూడండి, ఇక్కడ మనకి నేషనల్ ఘరియల్ చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మధ్యప్రదేశ్లో ఉండటాన్ని గమనించాలి. దిస్ ఇస్ అబౌట్ గేవియాలిస్, గంగా నదిలో ఉన్నటువంటి మొసలి. మరి మొసళ్ళు అనేవి మంచినీటిలోను అదేవిధంగా మనకి బ్రాకిష్ వాటర్లోను సాల్ట్ వాటర్లోను కూడా, తీరానికి దగ్గరగా ఉన్నటువంటి సాల్ట్ వాటర్లో కూడా మనకి మొసళ్ళు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ గేవియాలిస్ గ్యాంజెటికస్ అంటే దీన్ని ఘరియల్ అంటాం. గంగా నదిలో ఉన్నటువంటి మొసలిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే అలిగేటర్స్, ముఖ్యంగా అమెరికాలోను మెక్సికోలోను చైనాలో కనిపించే మొసళ్ళు అనేవి అలిగేటర్స్గా మనం చెప్పవచ్చు. అలాగే మనకి సర్వసాధారణంగా మన ఏరియాలో కనిపించే ముఖ్యంగా కొన్ని స్వాంపీ ఏరియాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మడ అడవులు ఉంటాయో అటువంటి ప్రాంతం వద్ద మనకి కొన్ని రకాల మొసళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా మనకు కనిపించే మొసలు అనేది క్రొకడైలస్ పాలిస్ట్రిస్. దీన్ని మగ్గర్ అంటారు. మగ్గర్ అని పిలుస్తాం. సరస్సుల్లోనూ అదేవిధంగా మనకి నదుల్లోనూ ఈ రకంగా మనకి కనిపించే మొసలు అనేది సర్వసాధారణంగా కనిపించే మొసలి కామన్ క్రొకడైలస్ పాలిస్ట్రిస్ అంటాం. దీన్ని మగ్గర్ అని పిలుస్తాం. అలాగే భీతరకనికా నేషనల్ పార్క్ ఒడిశాలో ఉంది. ఈ భీతరకనికా నేషనల్ పార్క్ ఒడిశాలో మనకి కనిపించే మొసలు అనేది రాకాసి మొసలి లేకపోతే జైంట్ బ్రాకిష్ వాటర్ క్రొకడైల్ అని పిలుస్తాం. దాన్నే క్రొకడైలస్ పోరోసస్ అంటాం. అదే మనకి అతిపెద్ద మొసలి. జీవించి ఉన్న సరీసృపాలలో కూడా అతిపెద్ద జంతువు కూడా క్రొకడైలస్ పోరోసస్ అని పిలుస్తాం. ఉప్పునీటి కయ్య రాకాసి మొసలి అని పిలుస్తాం. భీతరకనిక అనేది ఆల్రెడీ మనకి మ్యాంగ్రూవ్స్కి ఫేమస్ ఒడిశాలో. భీతరకనిక నేషనల్ పార్క్ అనగానే మనం ఒడిశా చెప్తున్నాం. అదేవిధంగా భీతరకనిక మ్యాంగ్రూవ్స్ కూడా ఒడిశాగా మనం చెప్పుకుంటా ఉన్నాం.
నెక్స్ట్ క్రొకడైల్ ప్రాజెక్ట్ 1975లో స్టార్ట్ చేయడం అనేది గమనించాలి. అలాగే క్రొకడైల్ బ్యాంక్ అనేది చెన్నైలో ఉంది. వరల్డ్ క్రొకడైల్ డేగా జూన్ 17వ తారీఖున జరుపుకుంటాం. నేషనల్ క్రొకడైల్ డేగా అక్టోబర్ 23వ తారీఖున జరుపుకుంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని కోరింగా మడ అడవులు ఉన్నాయి. ఈ కోరింగా మొసళ్ళ సంరక్షణ కేంద్రం అని పిలుస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం అక్కడ మొసళ్ళు అయితే మనకి కనిపించం. ఓన్లీ కోరింగా సాంచురీ అయితే మనకి ఉంది, కానీ అక్కడ మొసళ్ళు అయితే మనకి కనిపించటం లేదు. ఒకప్పుడు మొసలికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కోరింగా మొసళ్ళ సంరక్షణ కేంద్రం, కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ, తూర్పుగోదావరి జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆఫ్కోర్స్ కోరింగా అనేసరికి మడ అడవులు. సో ఈ మడ అడవులు అనేవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో కోరింగా ప్రాంతం వద్ద ఉండటాన్ని గమనించాలి. అలాగే లంజమడుగు మొసళ్ళ సంరక్షణ కేంద్రం, ఇది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో లంజమడుగు మొసళ్ళ సంరక్షణ కేంద్రం ఉండటాన్ని గమనించాలి. మొసళ్ళలో ముఖ్యంగా 4 క్షీరదాల యొక్క లక్షణాలు ఉంటాయి. సో 4 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ mammals which are seen in crocodiles. One is diaphragm ని కలిగి ఉండటం. సెకండ్ వన్ ఈజ్ pseudopalate, మిథ్యా అంగిలి కలిగి ఉండటం. అండ్ థర్డ్ వన్ ఈజ్ 4-chambered heart, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ థీకోడాంట్ డెంటిషన్. బాగా ఈ దంతం యొక్క దవడలో బాగా దిగబడినటువంటి దంతాలను ఏమంటారంటే థీకోడాంట్ దంతాలు అని పిలుస్తాం. ఈ 4 కూడా క్షీరదాల యొక్క లక్షణాలు. సో సబ్ ఇన్స్పెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ మనకి మొసల్లో కనిపించే క్షీరదాల యొక్క లక్షణాలు. అదేవిధంగా ఈ మొసలి నోట్లో ఆ పళ్ళల్లో చిక్కుకున్నటువంటి ఆహారాన్ని స్వీకరించే పక్షి పల్వియానస్ పక్షిగా గుర్తుపెట్టుకోవాలి. పల్వియానస్ బర్డ్. నెక్స్ట్ అదేవిధంగా కమింగ్ టు ఈ తాబేలుకి సంబంధించి సమాచారం కనుక చూసుకున్నట్లయితే, ఈ తాబేలు యొక్క పృష్ఠతలంలో మనకి ఉన్నటువంటి ఫలకాన్ని క్యారాపేస్ అంటాం. ఉదరతలంలో ఉన్న దాన్ని ప్లాస్ట్రాన్ అని పిలుస్తాం. యాక్చువల్లీ తాబేల్లో మనకి ఎగ్జోస్కెలిటన్, ఎండోస్కెలిటన్, బాహ్య ఆస్తిపంజరము, అంతరాస్తి పంజరము ఉంటుంది. అంతరాస్తి పంజరం అంటే శరీరం లోపల ఉన్నటువంటి ఎముకలు. కానీ బాహ్యాస్తి పంజరం ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాహ్యాస్తి పంజరంలోకే వస్తాయి ఏవి క్యారాఫేస్ మరియు ప్లాస్ట్రాన్. ఈ క్యారాఫేస్లో దాదాపుగా 50 ఎముకలు కలిసిపోయి ఈ క్యారాఫేస్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ తాబేలు యొక్క పృష్ఠతలంలో ఉన్నటువంటి ఫలకాన్ని క్యారాఫేస్ అంటాం. ఉదరతలంలో ఉన్న దాన్ని ప్లాస్ట్రాన్ అని పిలుస్తాం. అదేవిధంగా ఒడిస్సాలోని గహిర్మాతా బీచ్ అనేది ఆలివ్ రిడ్లే తాబేళ్ళకి ప్రసిద్ధి. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రజలను కొరకు ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అనేవి ఒడిస్సాలోని గహిర్మాతా బీచ్కి రావడాన్ని గమనించాలి. ఒడిస్సాలో మనకి చాలా రకాల బీచెస్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ పూరి బీచ్ కానీ, గహిర్మాత కానీ, గోపాల్పూర్ కానీ, ఋషికుల్య బీచ్ కానీ. సో ఇలాంటి బీచెస్ అనేవి మనం ఒడిస్సా రాష్ట్రంలో చూస్తాం. కానీ గహిర్మాతా బీచ్కి ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అనేవి ఇక్కడికి ప్రజలను కొరకు రావడాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ ఆపరేషన్ కచప్ప ఒడిస్సాలోని ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కొరకు చేపట్టినటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ కచ్చప్పగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే హాక్స్బిల్ తాబేళ్ళు అనేవి ముఖ్యంగా మనకి చుటుకోరిన్ అనే ప్రాంతం వద్ద, తమిళనాడులోని చుటుకోరిన్ లేదా తుత్తుకూడి ప్రాంతం వద్ద హాక్స్బిల్ తాబేళ్ళని చూడవచ్చు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కచువా టర్టిల్ శాంక్చురీ అనేది మనం చూడవచ్చు. ఎక్కడంటే వారణాసి. అదేవిధంగా వరల్డ్ టర్టిల్ డే మే 23. సో అదేవిధంగా ఇక్కడ మనకి తాబేలు కనుక తీసుకున్నప్పుడు భూమి మీద ఉన్న తాబేలుని టోటాయిస్ అని, సముద్రంలో ఉన్నటువంటి తాబేలుని టర్టిల్స్ అని, అదేవిధంగా టెర్రాపిన్స్ అనగా మంచినీటిలో ఉన్న తాబేలుని టెర్రాపిన్స్ అని పిలుస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్టుడో ఆంబిగ్డోని అనేటువంటి ఒక మెట తాబేలు ఏదైతే ఉందో ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలు మరియు ఎక్కువ కాలం జీవించే జంతువు కూడా తాబేలు. దాదాపుగా 180 సంవత్సరాల పైగా జీవించే జంతువు తాబేలు. మోరోవర్ తాబేళ్ళు ఎక్కువగా శాకాహార జంతువులు. కానీ కొన్ని టర్టిల్స్, సముద్రంలో ఉన్న టర్టిల్స్, చిన్ని జంతువులు కూడా తీసుకుంటే కొన్ని మాంసాహార జంతువులు తాబేళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని టర్టిల్స్. కానీ భూమి మీద ఉన్నటువంటి తాబేలు మటుకు ఖచ్చితంగా అది శాకాహారి. అదేవిధంగా మంచినీటిలో ఉన్నటువంటి తాబేలు కూడా శాకాహారిగా గమనించాలి. సో అయితే మనకి తాబేళ్ళలో మనకి దంతాలు అనేవి ఉండవు. సో టీత్ ఆర్ టోటలీ ఆబ్సెంట్ ఇన్ టోటాయిస్. సో దంతాలు అనేవి పూర్తిగా లోపించి ఉంటాయి. అవస్కరం ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది తాబేళ్ళలో. అవస్కరం, క్లోయికల్ రెస్పిరేషన్ అనేది తాబేళ్ళలో జరగడాన్ని గమనించాలి.
సో ఇది గేవియాలిస్. ఇది గేవియాలిస్ అంటే దీన్నే మనం ఘరియల్ అని పిలిచాం. ఘరియల్ గంగా నదిలో ఉన్నటువంటి మొసలి, దీన్నే మనం ఘరియల్ అని పిలుస్తూ ఉన్నాం. సో గంగా నదిలో అంతరించిపోయే దశలో ఉన్నటువంటి మొసలి ఈ గేవియాలిస్ గ్యాంజెటికస్ అని పిలుస్తాం. అలిగేటర్. సో ఇది అమెరికా, మెక్సికో, చైనా లాంటి దేశాల్లో కనిపిస్తుంది అలిగేటర్. నెక్స్ట్ క్రొకడైలస్. ఈ క్రొకడైలస్ పోరోసస్, క్రొకడైలస్ పోరోసస్ అనేది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి, రాకాసి మొసలి, ఉప్పునీటి కయ్య మొసలి, బ్రాకిష్ వాటర్ క్రొకడైల్ అని పిలుస్తాం. యాక్చువల్లీ మనకి జీవించి ఉన్న సరీసృపాలలో అతిపెద్ద జంతువు మొసలే, అది కూడా ఉప్పునీటి కయ్య మొసలి. కానీ పొడవుగా ఉన్నటువంటి సరీసృపం ఏదని అడిగితే పైథాన్గా చెప్తాం. కానీ బరువైనటువంటి సరీసృపం అంటే అనకొండగా మనం చెప్పుకోవచ్చు. టాటాయిస్. సో భూమి మీద ఉన్నటువంటి తాబేలుని మనం టాటాయిస్ అని పిలుస్తాం. సర్వసాధారణంగా ఇది క్యారాపేస్ అని పిలుస్తాం. పైన ఉన్న దాన్ని క్యారాపేస్ అని పిలుస్తాం. నోట్లో దంతాలు అనేవి ఉండవు. అవస్కరం ద్వారా శ్వాసక్రియ జరిపే జంతువు తాబేలు. ఇది భూమి మీద ఉన్న తాబేలు కాబట్టి శాకాహారి ప్లస్ అత్యధిక కాలం జీవించే జంతువు కూడా ఇదే. భూమి మీద ఉన్న మెట తాబేలు టెస్టుడో అని పిలుస్తాం. దాదాపుగా 180 సంవత్సరాల పైగా జీవిస్తుంది. టర్టిల్స్. సముద్రంలో ఉన్నటువంటి తాబేళ్ళని టర్టిల్స్ అని పిలుస్తాం. ఆల్రెడీ టర్టిల్స్కి సంబంధించి మీకు చెప్పడం జరిగింది. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనేవి మనకి ఒడిస్సా తీర ప్రాంతానికి అవి ప్రజననం కొరకు రావడం కూడా మనకి తెలిసిందే, గహిరిమాత బీచ్ వరకు. టెర్రాపిన్. మంచినీటి తాబేలని టెర్రాపిన్ అంటాం. ఉదాహరణకి ట్రయోనిక్స్. ట్రయోనిక్స్ అంటే మంచినీటి తాబేలు, ట్రయోనిక్స్. నేషనల్ చంబల్ ఘరియల్ వైల్డ్ లైఫ్ సాంచురీ మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ సంరక్షించబడుతున్నటువంటి మొసలి ఘరియల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా సాల్ట్ వాటర్ క్రొకడైల్స్, ముఖ్యంగా బీతర్కనిక నేషనల్ పార్క్ ఉప్పునీటి కయ్య మొసలి అని పిలుస్తాం, రాకాసి మొసలి అని పిలుస్తాం. ఇది బీతర్కనిక ఒడిశాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి ఈ సరీసృపాలకు సంబంధించినంత వరకు మొసళ్ళు, అదేవిధంగా తాబేళ్లకు సంబంధించినటువంటి సమాచారం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఇటువంటి సమాచారం మీకు లభించాలి అంటే ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి బుక్స్ గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఫుల్లీ అప్డేటెడ్ వర్షన్ ఇండియన్ పాలిటీకి సంబంధించి. అదేవిధంగా మనకి ఇండియన్ జాగ్రఫీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, ఇండియాలోనే ఇలాంటి జాగ్రఫీ పుస్తకం మరే ఇన్స్టిట్యూట్లో కూడా ఉండదు. ఇది నా భరోసాగా మీకు చెబుతా ఉన్నాను. అదేవిధంగా మనకి ఇండియన్ హిస్టరీ చాలా లూసిడ్గా క్రిస్పీగా రాయడం జరిగింది. అదేవిధంగా మనకి బయాలజీకి సంబంధించి ఇప్పుడు చెప్పినటువంటి ఈ సమాచారం అంతా కూడా మీకు ఈ బయాలజీ పుస్తకంలో లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది 2.0 వర్షన్. పూర్తిగా సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి మెటీరియల్ రూపొందించడం అనేది జరిగింది. లెవెల్ 1, లెవెల్ 2 సూపర్ షార్ట్స్, దీంతోపాటు బాక్స్ ఐటమ్స్, దీంతోపాటు క్విక్ రివిజన్, ఇలాంటి చాలా అంశాలను వీటిలో పొందుపరచడం అనేది జరిగింది. మీట్ యు టుమారో విత్ more general studies classes. This is yours brother Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh, and all the best.